నేను 4 years కాలేజ్లో ఉన్న ప్రతిరోజు నా డబ్బు నేను సొంతంగా సంపాదించని చెప్పేసి అనుకునేవాడిని. ఎందుకంటే ఆ డబ్బుతో నేను నా కాలేజ్ ఫీజు కట్టుకోవచ్చు. ఈ ఆలోచన ఎంతగా పెరిగిపోయిందంటే నేను నా స్టడీస్ని పక్కన పెట్టేసి దీని మీద అంటే లైక్ ఇలా స్కిల్స్ నేర్చుకొని ఇలా దీని మీదకి వెళ్ళడమే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. బట్ ఇన్ 4 years నేను చాలా విధాలుగా ట్రై చేస్తాను. ఐ మీన్ ఎలా చేస్తే నేను నన్ను బెటర్ చేసుకోగలను అండ్ ఎలా చేస్తే నాకు ఇలా కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉండగలని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఆ జర్నీలో నేను చాలా తప్పులు చేశాను అండ్ వాటి నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ ఈ లెర్నింగ్స్ అన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. దిస్ ఈస్ లైక్ మోర్ పర్సనల్ గైడెన్స్ లాంటిది అనమాట. ఒకవేళ నేను ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుతుంటే లేదంటే కాలేజ్లో జాయిన్ అవుతుంటే ఈ విషయాన్ని నాకు ముందే ఎవరైనా చెప్తే బాగుండేది. సో దట్ నేను కాలేజ్ టైంలో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పనులకు దిగిపోయేవాడిని అండ్ నాకు నచ్చిన పనులను చేసేవాడిని. సో బీయింగ్ ఇన్ 4 years ఐ లెర్న్ ఎ లాట్ అబౌట్ మనీ. అంటే లైక్ అప్పటి వరకు నాకున్న మైండ్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే మనం ఏదో ఒక వర్క్ చేద్దాం, ఆ వర్క్ చేసిన తర్వాత మనకి మనీ వస్తుంది అంటే ఇలా ఎంత వర్క్ చేస్తే మనకు అంత మనీ వస్తుంది అండ్ ఒక పాయింట్ తర్వాత ఇలా మన దగ్గర కొంచెం మనీ ఉంటే సరిపోతుంది, దాంతో మనం ఏదైనా చేయొచ్చు, రైట్? ఇదొక మైండ్ ప్రాసెస్ ఉండే నాకు అనమాట అప్పుడు. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ రాంగ్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎంత పని చేసామని చెప్పేసి దాని మీద మనీ సంపాదించడం డిపెండ్ అయి ఉండదు. మనం ఎలాంటి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్లో క్యాప్చర్ సెంటర్ చేస్తా అండ్ ఇలాంటి వర్క్ చేస్తున్నాడు ఎంత సంపాదిస్తాను చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్చర్ సెంటర్ చేస్తే నాకు ఒక 10 పైసలు ఇస్తాడేమో. అలాంటివన్నీ నేను రోజంతా చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటే నాకు దానివల్ల ఎనర్జీ వేస్ట్ అండ్ చాలా టైం వేస్ట్ కూడా. ఇలా షార్ట్ టర్మ్లో మనం ఒక పని చేస్తే మనకు మనీ వస్తుంది, లైక్ ఇలా మనం ఒక యాప్ని రిఫర్ చేస్తే అక్కడ నుంచి మనకు 10 రూపీస్ వస్తుంది. ఇలాంటి థాట్స్ అన్ని బేసికలీ కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు లెర్న్ ద స్కిల్స్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇవన్నీ నీకు ఒక స్కిల్తోనే వస్తాయి అండ్ ఆ స్కిల్ని యూస్ చేసుకొని నువ్వు ఎవరికైతే పని చేసి పెడతావో వాళ్ళు నీకు మనీ పే చేస్తారు. ఎందుకంటే నువ్వు అక్కడ వాళ్ళకి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నావు కాబట్టి. అండ్ ఇక్కడ నీకంటూ ఒక వాల్యూ ఉంది, నీకంటూ ఒక స్కిల్ ఉంది. వన్స్ నీ దగ్గర స్కిల్స్ ఉంటే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ అక్కడ నుంచి నువ్వే అన్ని తెచ్చుకుంటావు. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ పాయింట్ విచ్ ఈస్ కాలేజ్లో మనకు చాలా టైం ఉంది అనుకుంటాం, బట్ that was not actually true. See, in the 3 or 4 years of the college మనకి ఎప్పుడు ఇలాంటి అసైన్మెంట్లని ఇలా సెమిస్టర్లని ఎగ్జామ్లని ఎప్పుడు ఏవో ఒకటే ఉంటాయి. అండ్ మనం ఏమనుకుంటామంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ట్రై చేద్దాం కొత్తగా, లేకపోతే ఇలా ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తాం, లేదంటే మనం రోజు యూజువల్గా చేసే పని చేద్దాం, అదేంటంటే టైం వేస్ట్ చేయడం. కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క రోజు మనకి ఇంకా టైం ఉంటుందిలే అనుకుంటాం. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేజ్ అయిపోయి చేసుకొని 6కి ఎలా లైక్ మన టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ టైంలో మనం వర్క్ చేసే పీరియడ్లో మనకి ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే మైండ్ సెట్తో ఉండి ఫ్యూ ఇయర్స్గా ఆ టైంని అంతా వేస్ట్ చేసాం అండ్ ఇదే మైండ్ సెట్తో ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ టైంని అంతా వేస్ట్ చేస్తాం. అండ్ మనకి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అంటే ఈ ఎగ్జామ్ తర్వాత ఇది చేద్దాం, ఈ ఎగ్జామ్ తర్వాత ఇది చేద్దాం అనుకుంటామే అవన్నీ ఏమీ జరగవు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి లేదంటే ఈ అసైన్మెంట్లు కానీ ఇవన్నీ ఏవైనా సరే ఈ పనులన్నీ రోజు ఉండేవి, ఎప్పటికీ అయిపోవు. బట్ మన టైం అనేది అయిపోతుంది. సో నీకు ఏం చేయాలనిపించినా సరే నువ్వేం చేయాలనుకున్నా సరే ఈ రోజే స్టార్ట్ చేయాలి, రేపు కాదు, ఈ రోజు మాత్రమే స్టార్ట్ చేయాలి. సో దట్ నీకు కొన్ని రోజులు అయిన తర్వాత నీకు ప్రోగ్రెస్ తెలుస్తుంది. అప్పుడు నీకు మంచి లైక్ నువ్వు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇలా మన టైంని మనం వన్స్ యూస్ చేసుకున్నామని ఫిక్స్ అయిన తర్వాత హియర్ కమ్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ మనకు ఆపర్చునిటీస్ లేవు. మనం ఏదో చేద్దాం అనుకుంటాం బట్ దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ దానికి సంబంధించిన ఐడియాస్ కానీ దానికి సంబంధించి మనకు గైడ్ చేసే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అండ్ నేను చాలా సార్లు కూడా దీని మీదే చాలా బాధపడేవాడిని అనమాట కాలేజ్లో. అంటే లైక్ మనం ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో చూస్తుంటే చాలామంది చాలా చేసేస్తున్నారు, మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం జస్ట్ బికాస్ మన దగ్గర ఆ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి. బట్ రియాలిటీలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి మనం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఆపర్చునిటీస్ లేవు. వాళ్ళు చిన్నగా ట్రై చేస్తూ ఆపర్చునిటీస్ని ఫైండ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏం తెలియకపోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని తెలియకపోతే నువ్వు అసలు జర్నీనే స్టార్ట్ చేయవు. సో దట్ నువ్వు అక్కడే ఉండిపోతావు. ఆన్ ద అదర్ సైడ్ మనం ఒకవేళ ఏదో ట్రై చేస్తూ ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ లేదంటే వేరే దాని గురించి లైక్ ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నాం. అది వర్క్ అవుతుందో వర్క్ అవుదో తర్వాత విషయం, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇలా చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా కొత్త ఐడియాస్ వస్తాయి అండ్ అక్కడ నుంచి మనకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటావు బ్రో అంటే మనకి ఇంటర్నెట్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది, అక్కడ నుంచి మనం గైడెన్స్ తీసుకున్నాం. మనకు పర్టికులర్గా ఎవరో వచ్చి నేర్పించరు, అన్నీ మనం సొంతంగా నేర్చుకోవాలి. బికాస్ మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా మన మైండ్ సెట్తోనే ఉంటారు. సో వాళ్ళు నీకు గైడ్ చేయలేరు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఉంటే లైక్ నువ్వు లక్కీ అని చెప్పుకోవచ్చు, లేదంటే నువ్వే నీ గైడ్గా ఉంటూ వర్క్ చేసుకుంటూ పోవాలి. అండ్ వన్స్ ఇది కూడా సార్ట్ అవుట్ అయిన తర్వాత వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ వే విచ్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ అనమాట. మనం మనుషులుగా ప్రతి ఒక్కరం బద్ధకస్తులం. అంటే మన ముందు ఏదైనా ఉన్నా సరే అది చేస్తే మనకు అది దక్కుతుందని తెలిసినా సరే దాని గురించి మనం చేయలేము, ఎందుకంటే మనకు బద్ధకం, అది ఎక్కడికి వెళ్ళదు, రేపు తీసుకోవచ్చు, ఎల్లుండి చేయొచ్చు అని చెప్పేసి.
బట్ ఇట్ వాస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పినట్లు టైం అయిపోతుంది. సెకండ్ విషయం వచ్చేసి నువ్వు వేరే వాళ్ళని చూసి భయపెడతా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పని చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, అంటే లైక్ ఇది ఎవరు చేయలేదు కదా, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేటివ్స్లో కానీ ఎవరు చేయలేదు నాకు తెలిసిన వాళ్ళు, అండ్ ఇలాంటి పనులు నేను చేస్తే నేను ఓడిపోతానేమో, వేరే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ట్రై దిస్ ఫీల్డ్. ఐ మీన్ బేసికలీ కాలేజ్లో కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము, లేదంటే కొత్తగా స్కిల్ నేర్చుకుందాం, మనల్ని మనం గ్రో చేసుకుందాం, డెవలప్ చేసుకుందాం అనే ప్రతి ఒక్కరికి ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేస్తున్న రోజుల్లో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫియర్ నాకు ఇప్పుడు కూడా ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఎప్పటికీ రోజు బాధపడుతూనే ఉన్నారు, వాళ్ళకి ఎప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసింది బయటకు చెప్తే ఎవరేమంటారో, లేదంటే వాళ్ళు ఎవరు చేయని మనం చేస్తే ఎవరేమంటారో అని ఒక ఫియర్లో ఎప్పటికీ అందరూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఫోకస్గా వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు నేను ఒక సపరేట్ హ్యూమన్ బీయింగ్గా, లేదంటే ఒక మారిపోయిన పర్సన్ లాగా చూస్తారని చెప్పేసి నీకు ఒక డౌట్. దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అనమాట. మనం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, కొంతమంది కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అక్కడి నుంచే మనకు కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. నీకు నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే నీ పక్కన ఉండడం మంచిది. వాళ్ళు నీకు ఫిజికల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ మెంటల్గా నీకు హెల్ప్ చేస్తారు, ఎయిదర్ బై సపోర్టింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ బై నాట్ సపోర్టింగ్ యువర్ సెల్ఫ్. ఆర్ లైక్ వాళ్ళు సపోర్ట్ చేయకుండా పర్లేదు, బట్ నేను డిమోటివేట్ చేయకపోతే చాలు. ఎందుకంటే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత, లేదంటే మీరు ఇప్పుడు చేస్తున్న స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ వీళ్ళెవరు నీ పక్కన ఉండరు. బట్ ఆ రోజు నువ్వు ఈ పనులన్నీ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి నువ్వు రిగ్రెట్ అవుతావు. అలాంటి రిగ్రెట్ రాకూడదంటే నీకు ఇప్పుడు ఏమనిపించిందో, నువ్వేం చేయాలనుకున్నావో ఈ రోజే స్టార్ట్ చేసి ఈ రోజే చేయాలి. ఒకవేళ ఎవరైనా నిన్ను ఏమైనా అన్నా కూడా లైట్ తీసుకో, అంతే. వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనీ గురించి చెప్పకుండా వీడేంట్రా ఇంత సొల్లు చెప్తున్నాడు అనుకుంటూ ఉంటే, మనీ కన్నా ముందు ఇంపార్టెంట్ మనకి మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేది అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ ఫర్ ద కాలేజ్ స్టూడెంట్. ఫస్ట్ మనం ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్న తర్వాతే మనం స్కిల్స్ నేర్చుకుంటాం. ఆ స్కిల్స్ నుంచి మనం మనీ సంపాదించవచ్చు అండ్ మన లైఫ్ని ఒక బెటర్ వేగా మనం చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. దీంట్లో నేను నాకు తెలిసిన పెయిన్ పాయింట్స్, అంటే నాకు ఎదురైన లైక్ సిచ్యువేషన్స్ బట్టి ఏవి చేస్తే బెటర్ అవుతుంది, ఏం చేస్తే నాకు ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అని చెప్పేసి వాటి గురించి నేను ఇక్కడ చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా ఏమన్నా వేరే టాపిక్స్ మీద డౌట్లు ఉన్నా కూడా, లేదంటే మీకు ఇంకా ఏమన్నా స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లమ్స్ కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను. సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. నేను ఈ వీడియోలో నా ఫస్ట్ 10,000 రూపీస్ ఎలా సంపాదించాలో చెప్పాను అనమాట. అండ్ ఆ వీడియోలో కలుద్దాం.